మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో రాజ్యాధికారం కోసం పోరాడాలని ఎన్నో శతాబ్దాలుగా ముదిరాజులు ఆర్థిక సామాజిక విజ్ఞానపరంగా వెనకబడిన ఉన్నారని ఇది సమయంలో అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లి పోరాటం చేయాలని చేస్తామని కాసాని వీరేశం జాతీయ ముదిరాజ్ కార్యదర్శి అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ చైతన్య మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రామయ్యంపేట పట్టణానికి కాన్వాయ్లో రావడం జరిగింది. అతని కొరకు మెదక్ జిల్లా మారుమూలల నుండి పెద్ద ఎత్తున ముదిరాజులు హాజరై మెదక్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాన్వాయ్లో వచ్చిన కాసాని వీరేశంకు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలతో పూలతో అతనికి ముదిరాజుకు జై స్వాగతం అంటూ పలకడం తెలిపింది. ముదిరాజ్ జెండా గద్దె వద్ద ముదిరాజ్ పతాకాన్ని ఆవిష్కరించాడు. నేడు తెలంగాణ రాష్ట్ర జగదీశ్వర్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నారాయణ, మద్రాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తప్ప కుమార్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీమతి కోట పుష్పలత మరియు తలారి భిక్షపతి, ముదిరాజ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు గడ్డమీది సుజాత, అలాగే ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ వినోద్ ముదిరాజ్ మరియు జిల్లా యువజన అధ్యక్షులు పురం రవి, ముదిరాజ్ విద్యార్థి నాయకులు అల్లుడు జగన్, గ్రామాల ముదిరాజ్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యవర్గం మహిళలు, ముదిరాజ్ వర్గం యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ సెట్టింగ్ అంతే అడ్డం రాకండి